జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ సినిమా తీయాలని అనుకున్నాడంట త్రివిక్రమ్ శ్రీనివాస్. కాకపోతే ఆ సినిమా తీయడానికి మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను మాత్రం పట్టాలు ఎక్కించలేదనే విషయం అయితే తర్వాతి కాలంలో తెలిసింది. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తీసి ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యేది, ఖచ్చితంగా కల్కిని మించిపోయేది అనే విధంగా అయితే ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ ఆ సినిమా తీసి ఉంటే త్రివిక్రమ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ దర్శకుడిగా పేరు కూడా ఇప్పటికీ తెచ్చుకొని ఉండేవాడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళిద్దరు లైఫ్లో కూడా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి వ్యవహరిస్తూ ఉన్నాడు. అటు తన బాధ్యతలన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా 100% ముందుకు తీసుకెళ్తూ అక్కడ ప్రజలందరినీ కూడా సంతోషం చేయడానికి ఎన్నంటే శత విధాలుగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రజెంట్ దేవరా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు నార్త్ సైడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి ఇటు టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, అందరి ముందు కూడా ఈ సినిమా మాత్రం మంచి పేరు తెచ్చుకోబోతుంది అనే విధంగా కూడా మనకైతే చాలా మటుకు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత సోలోగా సినిమా రాబోతుంది. సో మరి RRR సినిమాతోనే రామ్ చరణ్ పక్కన ఇద్దరు మల్టీ స్టార్ సినిమా చేసినప్పటికీ ఇద్దరికి మంచి పేరు వచ్చింది. గ్లోబల్ స్టార్గా కూడా ఇద్దరు మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా మన వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. సో మరి ఇప్పుడైతే దేవరా సినిమా కోసం అందరూ కూడా చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి అండ్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎంగా ఆయన చేతిలో ఇప్పటికైతే కొన్ని సినిమాలు ఇప్పటికీ కొంత మేరకు షూటింగ్ పూర్తయిపోయి ఇంకా కొంచెం షూటింగ్ అయితే మిగిలి ఉంది. అలాంటి సినిమాలు ఉన్నాయి. సో మరి ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్ల కావచ్చు, ఇవైతే ప్రజెంట్ ఆయన చేతిలో కొంత మేరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఇంకా కొంచెం కంప్లీట్గా అయిపోయే సినిమాలు అయితే ఇవని చెప్పుకోవచ్చు. సో మరి ఈ సినిమాలకు కూడా తొందరలోనే డేట్స్ ఇచ్చి వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాలు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామనే విధంగా కూడా చిత్రం యూనిట్ వాళ్ళు కూడా తెలియజేశారు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ మొత్తం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయాల్లో అక్కడ బిజీగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో చాలా మనకు ఫ్లడ్స్ కావచ్చు అండ్ ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటి పరంగా ఆయన ఎక్కువగా అక్కడ వర్క్ చేయాల్సి, వాళ్ళ మీద సమీక్షలు నిర్వహిస్తూ వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది. సో దాని సందర్భంగా ఇటు షూటింగ్స్ పరంగా కొన్ని డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. సో మరి తొందరలో డేట్స్ ఇస్తాను, సినిమాలు కూడా కంప్లీట్ చేస్తాను అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది, చిత్రం యూనిట్ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఓవరాల్గా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా మాత్రం మిస్ అయిపోయింది అనే విధంగా ప్రేక్షకులందరూ కూడా కొంత మేరకు ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది.